ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రాకాస సినిమా నేను ఇదివరకు చేసిన కంప్యూటర్ రోడ్ సినిమా కన్నా చాలా డిఫరెంట్. అంటే నేను ఎప్పుడైనా ఏదైనా ప్రొడ్యూస్ చేయాలి అని ఆలోచించానంటే ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఇవ్వాలి, అంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, వాల్యూ ఫర్ మనీ ఉండాలి అని అనుకుంటాను ఏ సినిమాకైనా. ఆ ఉద్దేశంతోనే రాకాస మూవీ మేము సెలెక్ట్ చేసుకొని అంతే ఇష్టంగా అంతే కష్టపడి చేసాము. ఇది ఒక ఫ్యాంటసీ, ఇంకా కామెడీ చాలా ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, ఒక అడ్వెంచరస్గా ఉంటుంది. హారర్ మా సినిమాలో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్కి హారర్ ఉంటుంది కానీ చూసే మనకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. April 3rd అంతే. థ్యాంక్ యూ. ఇంకా అక్కడి నుంచి రాలేదని వెయిట్ మెయిన్ యాక్టర్ చెప్పాలి కదా తిరుమల మైక్ లో చెప్పు వాయిస్ వచ్చింది. తిరుమల రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రాజమండ్రి రావడం చాలా సంతోషంగా ఉంది. మా రాకాస ప్రమోషనల్ టూర్లో భాగంగా సో విజయవాడ నుంచి రాజమండ్రి రావడం జరిగింది. మెహర్ గారు చెప్పినట్టు, మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టే కమిటీ పురాల కంటే ఇది ఒక విభిన్నమైన సినిమా, ఫ్యాంటసీ కామెడీతో కూడిన చిత్రం. చాలా బాగా అలరిస్తుంది. కుటుంబం అంతా కలిసి వచ్చి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది. ఇందులో కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది, ఎమోషన్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మన తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో మానస శర్మ గారు బాగా రాసుకున్న బాగా తీశారు సినిమా. మా హీరో సంగీత్ గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ మా నైనా సారిక గారు చాలా బాగా చేశారు. నైన్ సారిక అండి వాళ్ళ పేరు, నేను 9-10 అంటాను సారీ. సో నైన్ సారిక కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ బాగా చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. స్నేక్ డ్యాన్స్ కూడా చాలా బాగా వెళ్తుంది, చాలా బాగా చేస్తున్నారు అందరూ. రీల్స్ కూడా చాలా సంతోషం. సో ఇదే ఉత్సాహం సినిమా థియేటర్లో రాకాస ఇస్తుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ April 3rd మా సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ కుటుంబం అంతా కలిసి వెళ్ళి మా సినిమాని చూసి మంచి విజయాన్ని అందిస్తారు మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. జై రాకాస. ఒకసారి మాట్లాడిన తర్వాత దాంట్లో Q&A. ఓకే. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చినందుకు. పెద్ద ఇంకా వీళ్ళు చెప్పిన దానికి ఎక్కువ చెప్పేది ఏమన్నా మేడం పొద్దున్నే మన టీవీ షోలో ఉన్న బాలాజీ ప్రసన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చాం. చాలా పాజిటివ్ అనిపించింది. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. పొద్దున్న ట్రిప్ అవుతున్నాం. చాలా వెరీ హ్యాపీ అండి. రాజమండ్రి మామూలు మా నాన్నగారు ఇక్కడ కోరుకొండ దగ్గర పెరిగారు ఆయన. సో మొన్న ఇక్కడ షూట్ చేసుకుని ప్రమోషన్స్కి హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరు చెప్పేసినట్టు నెక్స్ట్ ఆవిడ చెప్తున్నట్టు రాకాస సినిమా ఒక మంచి ఫ్యాంటసీ కామెడీ సినిమా అండి. 100% జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కాకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి చాలా కష్టపడి పనిచేసాం. మేము అందరం సంవత్సరం పాటు సినిమా మీద వర్క్ చేసి వచ్చాం. మేము అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. April 3rd రాబోతుంది. ఇంతకంటే ఎక్కువ మాడితే మీరు అందరూ కొడతారు. సో మనం క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకుందాం. బెటర్ మీకు కూడా బాగుంటుంది. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ హియర్. రాజమండ్రికి చాలాసార్లు వచ్చాను, కానీ ఈ టైంకి లైక్ ఇలా ప్రెస్ మీట్ అవ్వడం నాకు ఫస్ట్ టైం. అండ్ అమ్మవారి గుడికి కూడా వెళ్ళాము. సో ఇట్ వాజ్ వెరీ పాజిటివ్ టుడే. అండ్ కమింగ్ టు రాకాస, ఎవ్రీవన్ హ్యాస్ వర్క్ హార్డ్. చాలా కష్టపడ్డారు అందరూ. మనసాక డైరెక్షన్ and Niharika ma'am is producing this. So it is like a home. Pink Elephant Pictures is like a home production for me because it is my third project, and I'm really glad that Rakasa is happening with them. And so it's gonna be really fun. Chala fun, కొంచెం థ్రిల్ అండ్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది మూవీలో. అండ్ చిన్నపిల్లల నుంచి అందరూ లైక్ ఓల్డ్ పీపుల్ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా థియేటర్స్కి రావాలి అండ్ మా సినిమా చూడాలి. April 3rd రాకాస. జై రాకాస.
ఇంకోటి బాబీ